హాయ్ నమస్తే అందరికీ. ఏంటి గ్యాంగ్ అంతా ఒక్క దగ్గరికి చేరింది అనుకుంటురా? ఇంకా ఈరోజైతే మా తమ్ముడు వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ. ఈరోజు అంటే ఈరోజు కాదు, వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ చాలా రోజులు అవుతుంది. వీడియో మాత్రం నేను ఈరోజు పెడుతున్నా. ఇంతకుముందు నేను నైట్ కేక్ కటింగ్ వీడియో పెట్టాను. నైట్ వచ్చి సర్ప్రైజ్ ఇచ్చినాము. సో దానికి కంటిన్యూషన్ వీడియో. ఇక్కడైతే మా స్వర్ణ వాళ్ళ తమ్ముడు ఫస్ట్ మా తమ్ముడికి మా మరదలకి బట్టలు పెట్టేసిండు. దాని తర్వాత టవల్ వేస్తున్నాను అనమాట. మెడల పై నుంచి టవల్ వేసి ఆ పాత టవల్ ఉన్న మెడలు ఉన్న టవల్ తీసేసేయాలి. సో ఆ కొత్త టవల్ అయితే వేసేసిండు. ఇక్కడ చూడండి ఈ గ్యాంగ్ ఏం చేస్తుందో, అసలు బెడ్రూమ్లో ఆడుకొని లొల్లి చేస్తున్నారు మేము ఇక్కడ పనులు చేసుకుంటుంటే. ఇక ఇక్కడైతే మా తమ్ముడికి వీడియో తీయమని ఇస్తే నేను బియ్యం పోసేటప్పుడు ఇవన్నీ వీడియో అయితే మిస్ చేసిండు. నేను అందుకే ఇంకా మా పిన్ని బియ్యం పోస్తుంది కదా, ఇప్పుడు వీడియో తీద్దామని తీస్తున్నా. వీళ్ళకి అప్ప చెప్తే అట్లనే ఉంటుంది. సగం పానం ఇక్కడ పెడతారు, సగం పానం ఇంకో దగ్గర పెడతారు. అంటే ఇట్లా అంటే ఇంకోసారి ఫోన్ పట్టుకోరు, మళ్ళీ వీడియో ఏమని బతిలాడుకోవాలిగా. ఇక్కడైతే బియ్యం పోయడం అయిపోయింది. దాని తర్వాత హారతి ఇస్తున్నాము. సో హారతి దగ్గర నుంచి ఇవ్వాలి అని చెప్పి మా పిన్ని కంటే ఇంకా మా పిన్ని అంటే ఇంకా అత్త అవుతుంది కదా అని చెప్పేసి కొంచెం దూరం నుంచి ఇచ్చింది. నేనైతే దగ్గర నుంచి ఇచ్చేసిన. ఇక చెప్పినా కదా మా తమ్మునికి వీడియో తీయమని ఇస్తే అన్నీ మిస్ చేసిండు అని చెప్పేసి ఇంకా నేను ఇచ్చింది అయితే మిస్ చేసేసేసిండు. ఇంకా నేను మా హస్బెండ్ అయితే బట్టలు పెట్టినాము. దాని తర్వాత వాళ్ళిద్దరిని దండలు మార్చుకోమని చెప్పినాము. ఈ దండలు అయితే మా బాబాయ్ అల్లిండు. మా బాబాయ్ దండలు అల్లడం చాలా మంచిగా అల్లుతాడు. అండ్ డెకరేషన్స్, మ్యారేజ్ డెకరేషన్స్ కూడా చేస్తాడు. ఇక వీళ్ళిద్దరు దండలు మార్చుకున్న తర్వాత కొన్ని పెళ్లి స్టైల్లో ఫోటో పోజులు తీసేసుకున్నాము. ఇక దాని తర్వాత మా మమ్మీ డాడీ అయితే ఇద్దరు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిర్రు. సరే ఇందులో ఏముందో గెస్ చేస్తా అంటుడు మా తమ్ముడు. కానీ అందులో ఏముందో అయితే తెలియదు. కానీ అది సర్ప్రైజ్ గిఫ్ట్ వస్తుంది అని మాత్రం వాళ్ళకి తెలుసంట, గుర్తుపట్టిరంట. ఇంకా ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏందో మనం చూసేద్దాము. ఫస్ట్ అయితే ఒక లెటర్ వెళ్ళింది. ఆ లెటర్ని చూపించమంటే ఫస్ట్ హడావిడిగా గిఫ్ట్ తీస్తుండు. గిఫ్ట్ తీసి వెనకాల పెట్టేస్తుండు. అరే వీడియోకి చూపించు అని చెప్తే అప్పుడు వీడియోకి చూపిస్తుండు. సో మా మమ్మీ డాడీ అయితే సింబాలిక్గా చిన్ని కృష్ణుడిని ఇచ్చిండు. అంటే వాళ్ళకి చిన్ని కృష్ణుడు కావాలి అని సింబాలిక్గా చెప్తుర్రు వాళ్ళిద్దరు. మా తమ్ముడు అయితే నాకు అర్థమైంది మీరు చిన్ని కృష్ణుని ఎందుకు ఇచ్చిర్రు అని చెప్పేసి అన్నాడు మా మమ్మీకి. అట్లనే లెటర్ కూడా కొంచెం గట్టిగా చదువు వీడియోలోకి వినిపించేలాగా అంటే, లేదు నేను చదివేసిన, నేను తర్వాత మళ్ళీ చదువుతా అని చెప్పేసి పక్కన పెట్టేసుకున్నాడు. ఎందుకంటే అప్పటికే టైం చాలా లేట్ అయింది. ఆల్మోస్ట్ 10 అయిపోయింది అనుకుంటా. ఇంకా అందరూ డిన్నర్ కూడా చేయాలి కదా అని చెప్పేసి కొంచెం ఫాస్ట్గా చేసేసినుండే. ఇంకా ఇక్కడైతే వీళ్ళందరూ మా మరదల వాళ్ళ మమ్మీ డాడీ తమ్ముడు. ఇంకా లాస్ట్ మిగిలింది ఏంది, కేక్ కటింగ్. సో కేక్ కటింగ్ అయితే జరుగుతుంది. ఇంకా నైట్ లాగా మీరు పీసులు చేయకండి అని చెప్పినాము. అండ్ ఫాస్ట్గా కట్ చేయండి అని కూడా చెప్పినాము. ఇక వీళ్ళిద్దరైతే నువ్వే పీస్ పెడతావు నేనే పీస్ పెట్టాలని మాట్లాడుకుంటున్నట్టున్నారు. ఒకరికొకరు మాట్లాడుకొని మెల్లిగా తీస్తున్నారు.